హలో ఎవ్రీవన్, ఈరోజు చికెన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్, చపాతీ, బిర్యానీలోకి సూపర్ టేస్టీ అయిన చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.